రికార్డింగ్ అంతా పోవాలా ఈ మొన్న గవర్నమెంట్ గురించి. రామని తీసుకుంటే పులివెందుల తాలూకా చక్రాయపేట మండలం గడ్డమారపల్లి గ్రామం నుంచి గండి క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్తున్నాం. ఎందుకంటే మా కూటమి అభ్యర్థులు ఘన విజయంతో గెలిచారు కాబట్టి, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబోతున్నాడు కాబట్టి ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకోవడానికి మేము అక్కడికి వెళ్తున్నాం. గత 5 సంవత్సరాలలో రాక్షసుల పాలన ఉండింది. ఇప్పుడు రామరాజ్యం రాబోతున్నది. త్రిమూర్తులు మొదలైనారు. విష్ణువు, బ్రహ్మ, ఈశ్వరుడు ముగ్గురు కలిసి ప్రభుత్వం 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. అక్కడ మెజారిటీతో 164 సీట్లు వచ్చాయి మాకు. అక్కడ అవతల వైఎస్ఆర్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ప్రజలు. ఎప్పటికైనా గుర్తించుకోవాలి, ప్రజలను మర్చిపోకూడదు. ప్రజలు మర్చిపోతే ఉనికని ఇదే గతిపడుతుంది. రాక్షస పాలన నుంచి విముక్తి అయినాం కాబట్టి ఈ సందర్భంగా మేము అక్కడికి పోయి గండి క్షేత్రానికి పోయి 101 టెంకాయ కొట్టుకోవాలని ముక్కుకున్నాం కాబట్టి బయలుదేరి వెళ్తున్నాం. మేము కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి మా కూటమి గెలిచిన భారీ మెజార్టీతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల జనానికి నా నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గవర్నమెంట్ ఎంప్లాయీకి మొత్తం టోటల్ ఎంప్లాయీస్కి నా ధన్యవాదాలు, వాళ్ళ కృతజ్ఞతలు. వాళ్ళ కాళ్ళు పెట్టుకుని నేను దండ పెట్టుకుంటా. ఈ రోజుల్లో రైతులు కానీ ఎవరైనా కానీ ప్రజలకు వాళ్ళ నమస్కారాలు, వాళ్ళకు నమస్కారాలు పెడతా. 10 మాటలు నేను నమస్కారాలు పెడతా. ఈరోజు మనము 3 కూటమి తోడయ్యి వాళ్ళు చేసిన పాలన ఆంధ్ర రాష్ట్రంలో సరిగా లేకుండా పోవడంలో, వాళ్ళు చేసిన అన్యాయాలు, వాళ్ళు చేసిన ప్రకృతి, వాళ్ళు చేసిన ఉద్దేశాలు, వాళ్ళు చేసిన మనసులో పెట్టుకునే పనులు, ఇవన్నీ మొత్తం అన్ని టోటల్ ప్రజల్లో పెట్టుకొని ప్రజలు ఈరోజు ఎడమంకాలతో కాదు ఎంటికతో తన్నారు. ఈరోజు ఎంటికతో తన్నారు. 5 మాట్లాడకండి. 5 కోట్ల జనాభానికి ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క కుటుంబానికి హృదయపూర్వ నమస్కారాలు. ఎప్పుడు నాకైతే నేను ఈ మనసులో నాకు గుండెల్లో కుమిలిపోతాంది. ఎప్పుడు లేని సమయము ఇది. ఈసారి మనం తీసుకొచ్చినామంటే గుండెల్లో కోసి గద్దలకి వేసి రోజులు కోపము అక్కసు పట్టలేక ఈరోజు చేసిన ఈ గవర్నమెంట్ను ఇంటికి పంపించాలా, ఈ పనికిరాని గవర్నమెంట్ని ఇంటికి పంపించాలని ఒక పట్టుదలతో మిషన్ తిప్పి తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడిని, ఒక పవన్ కళ్యాణ్ గారిని, ఒక నరేంద్ర మోడీని ఈ కూటమిని తీసుకొచ్చినారు, ఓటు వేసినారంటే ఒకటి నాకు మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతించాడా, మీ నమస్కారం చేస్తాడా, మీ కాళ్ళు పట్టుకున్నా. జై తెలుగుదేశం. సార్వత్రిక ఎన్నికల విడుదలైన సందర్భంగా, అలాగే మేము ఎంతగానో ఆరాధించే మా నాయకునికి తోడుగా నిలబడిన 2 నాయకులు కూడా అశేషమైన మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా మాకు మా నాయకుని మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఆయన మీద మేము పెట్టుకున్న భరోసాతో మా నాయకుడు ఎప్పటికీ కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి గడ్డమారపల్లి గ్రామం నుంచి శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం వరకు మా పార్టీ కార్యకర్తలందరూ కూడా మండలి ఇన్ఛార్జ్తో సహా అందరం కలిసి కూడా ఒక 400 మందితో కలిసి పాదయాత్రగా గండికి వెళ్తున్నాము. అక్కడ 101 టెంకాయ స్వామివారికి సమర్పించుకొని మా పార్టీ బలోపేతం కావడానికి రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేసిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయులు అందరికీ కూడాను ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి దేవుని ప్రార్థించడానికి మేము పాదయాత్రన గండికి వెళ్తున్నాము.